యూట్యూబ్లో వీడియో చూస్తున్న ప్రేక్షకులందరూ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు, మాది గిరిజన మూలికా వైద్యం. ఈ వీడియోలో అందరికీ ఉపయోగపడేటువంటిది, చాలామందికి కొంతమందికి చెప్పుకోలేనటువంటి సమస్యలలో ఈ హెచ్ఐవి అదేవిధంగా సుఖరోగాలని ఉంటాయి. ఇవేంటంటే మనము వేరే స్త్రీతో పాల్గొనడం వల్ల, స్త్రీలు వేరే పురుషులతో పాల్గొనడం వల్ల వచ్చేటటువంటి వ్యాధులు. కాబట్టి ఈ సుఖరోగాలకు మన ప్రకృతిలో ఉండేటటువంటి మూలికలలో ఒక చక్కని మూలిక ఉంది. ఆ మూలిక ఏ విధంగా ఉపయోగపడుతుంది, అసలు ఆ మొక్క ఏమి, అది ఎలా ఉంటుంది, ఎక్కడ దొరుకుతుంది, దాన్ని ఔషధంగా ఏ విధంగా తయారు చేసుకోవాలని మొత్తం మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ముందుగా మా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా మంచి వీడియోలు కావాలన్నా కూడా మీరు కామెంట్లో తెలియజేస్తే మేము మంచి వీడియోలు మీకు ఇంకా ముందు ఇంకా ఇలాంటి వీడియోలు మీకు చేస్తూ ఉంటాము. కాబట్టి ఈ యొక్క సుఖరోగాలకు సంబంధించి మన ప్రకృతిలో ఉండేటటువంటి మూలికలలో మనకు తక్కలి ఆకు అని ఉంటుందండి. ఆ తక్కలి ఆకు ఎలా ఉంటుందో చూపిస్తానండి. మీరు చూసినటువంటి ఈ మొక్కనే తక్కలి ఆకు అంటారు దీన్ని. ఇది మనకు పొలాల గట్లంపటి, అదేవిధంగా అడవి ప్రాంతాలలో, ఖాళీ ప్రదేశాలలో, మనకు చేల గట్లంపటి కూడా ఎక్కువగా దొరికేటటువంటి మొక్కనే ఇది. కాబట్టి ఈ యొక్క మొక్క ఆకులు, లేత కొనలు, ఆకులు తెచ్చుకొని నీడలోనే ఆరబెట్టుకోవాలి. నీడలోనే ఆరబెట్టుకొని దీన్ని ఏం చేయాలంటే మనము దీనికి ఈక్వల్గా కానీ లేకుంటే దీంట్లో ఆఫ్, అంటే ఈ యొక్క మనకు ఒక నెలకు ఇప్పుడు కనీసం అంటే ఒక నెల కంటే పొద్దున సాయంత్రం 5 గ్రాములు వేసుకున్నా కూడా మనకు 150 గ్రాములు కావాలి. కాబట్టి ఈ యొక్క చూర్ణం ఒక 100 గ్రాములు వేసుకుంటే ఒక 50 గ్రాములు కండ చక్కెర కూడా యాడ్ చేసుకోండి. దాన్ని సీసాలో భద్రపరచుకోండి. ఈ యొక్క వ్యాధి వచ్చిన వాళ్ళకు వచ్చే సమస్యలు ఏమంటే, మనిషి రోజు వీక్ అయిపోతుంటాడు. వీళ్ళకు ఈ యొక్క సమస్య, ఈ సుఖవ్యాధి వచ్చిందని వాళ్ళకు కూడా తెలియదు. సుఖవ్యాధి అంటే హెచ్ఐవి కావచ్చు, హెర్పీస్ కావచ్చు వాళ్ళకు. కాబట్టి గనియేరియా ఇట్లా అంటే శరీరంలో అంగం లోపల ఏదైతే అంగాలు ఉంటాయో వాటికి కురుపులాగా రావడము, గుల్లలు రావడము, చీమలాగా పట్టడము, అక్కడ చీలికల్లాగా రావడం, దురద పెట్టడం, ఇట్లా సమస్యలు వస్తుంటాయి కదా. వాటికి మనం ఈ యొక్క వైద్యం తయారు చేసుకొని వాడుకున్నట్టయితే ఆ యొక్క సమస్యలన్నీ నివారణ అవుతాయి. అనుభవ వైద్యం చాలా మందికి ఇచ్చాను. కాబట్టి మీరు సొంతంగా ఒకవేళ మీరు తయారు చేసుకోగలిగితే చేసుకోండి. లేదు మాకు దొరకవండి ఈ మూలికలు అనుకుంటే కూడా నేను మీకు తయారు చేసి ఇవ్వగలుగుతా. ఎందుకంటే ఈ యొక్క సమస్య వచ్చిన వాళ్ళు బయటికి చెప్పుకోలేరు. ఎందుకంటే ఏదైనా కానీ ఒక కాలు నొప్పి ఉన్నా, ఇంకొక ఏదైనా సమస్యలున్నా, ఏ జబ్బైనా మనం బయటికి చెప్పుకోగలుగుతాం. కానీ ఈ సమస్య వస్తే ఇది మనిషికి ప్రెస్టేజ్ సంబంధించింది. బయటికి చెప్పుకుంటే ఎవడు ఎట్లా మాట్లాడతాడో, ఎవడు మన ఇన్సల్ట్గా చేస్తాడని కొంతమంది చెప్పుకోలేరు, సిగ్గుపడతారు. కాబట్టి మీకు వచ్చి ఉంటే ఈ వీడియో మీరు చూడండి, నీట్గా చూసి ఆ ఔషధం ఎలా తయారు చేసుకోవాలో క్లియర్గా మీరు తెలుసుకోండి. కాబట్టి సింపుల్గా మీరు తయారు చేసుకోవచ్చు. లేదు చేసుకోలేము, మాకు దొరకవు మొక్కలు అంటే కూడా మీకు తయారు చేసి నేను కొరియర్ ద్వారా పంపించగలుగుతాను. నా ఫోన్ నెంబర్ ఉంటుంది. కాబట్టి ఈ వైద్యం మీరు చూసి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా అవసరం పడి ఉండొచ్చు, మీకు అవసరం లేకపోయినా. ఒకవేళ మీకు అవసరం ఉంటే మీరైనా కానీ తయారు చేసుకోండి. కాబట్టి ఎవరైనా సంప్రదించాలని కూడా సంప్రదించే కూడా మీకు ఔషధం గురించి తెలియజేస్తాను. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరూ నమస్కారం.